హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో సమ్మర్ స్పెషల్ గా మ్యాంగోతో తోటకూర పప్పుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మామూలు తోటకూర పప్పు కన్నా మామిడికాయతో భలే రుచిగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ముందుగా కుక్కర్ లోకి 1 కప్పు కందిపప్పుని యాడ్ చేసుకోండి. శుభ్రంగా వాష్ చేసి 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకుని ఒక అరగంట నానబెట్టుకోండి. ఈ లోపు 1 కట్ట తోటకూరని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు కాడలతో సహా తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. లేతగా ఉండే కాడలను మాత్రమే కట్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేశాక కుక్కర్ లో పప్పు పైన ఆకు మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ ని, 2 టమాటాలని, 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని ఆకు పైన యాడ్ చేసుకోండి. ఈవెన్ గా ముక్కల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు సగం మామిడికాయని తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్ లోకి యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ప్రెషర్ పోయాక ఒకసారి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. ఇప్పుడు 2 కప్పుల వాటర్ ను కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కూర కారాన్ని, తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని కలుపుకుని సిమ్ లో ఒక ఉడుకు వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఈ లోపు తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేడి చేసుకొని 1 టీ స్పూన్ శనగపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పుని, 1/2 టీ స్పూన్ ఆవాల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకుని, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని పప్పులోకి యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికిస్తే మనం మామిడికాయ తోటకూర పప్పు రెడీ అయినట్టే. అన్నంలోకి చపాతీలోకి భలే ఉంటుంది. పక్కన అప్పడం పెట్టుకుని ఉప్పు మిరపకాయతో తింటే సూపర్ ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.